ఇంత బాగా ఎగిరిన తర్వాత వెంటనే వాక్యం వినాలంటే కొంచెం కష్టమే కదా, ఆయాసపడతా ఉంటారు. అందుకనే వాక్యానికి ముందు కొంచెం సిద్ధపాటుతో కూడిన ఒక మంచి పాట పాడుకుంటే బెటర్. యాక్చువల్గా ఎగిరే పాట కన్నా మంచిదే. మీరు బాగా ఆనందించారు పాటలో. ఓ పని చేద్దాం మనం, ఎందుకంటే బాగా అలసిపోయారు కదా. అలాగే కూర్చొని కళ్ళు మూసుకోండి, ఒకసారి చెప్తాను. నిశ్శబ్దంగా ఉండండి, ఎవరు మాట్లాడొద్దు, పక్కన వాళ్ళ వైపు చూడొద్దు, నా వైపు చూడొద్దు. కళ్ళు మూసుకోండి. ప్రభా, ఈ ఉదయకాలం నీ సన్నిధికి నన్ను తీసుకొచ్చారు, నీకు వందనాలు. నాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు దేవా, నీకు వందనాలు. ఈ చివరి దినం ఈ బైబిల్ స్టడీ ద్వారా ఇంకా నాకేం చెప్పాలని మీరు ఇష్టపడుతున్నారో అది నాకు బోధించండి ప్రభువా. నేను వినడానికి ఇష్టపడుతున్నాను, లోబట్టడానికి ఇష్టపడుతున్నాను. నాతో మాట్లాడండి ప్రభువా అని నిశ్శబ్దంగా ఎవరికి వారు మీ మనసులో చిన్న ప్రార్థన చేసుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గడిచిన రెండు దినాలు మనం బైబిల్ స్టడీలో మన ధ్యాన అంశాన్ని గురించి మనం మాట్లాడుతూ ధ్యానిస్తూ వచ్చాం. క్రీస్తే అన్న అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మొదటి బైబిల్ స్టడీ రోజున క్రీస్తే నా జీవితం అని మనం మాట్లాడుకున్నాం. యేసు క్రీస్తే ఒక వ్యక్తికి జీవితం అయితే ఏం చేస్తాడు అనే విషయాలు కొన్ని మీకు చెప్పాను మొదటి దినాన. అలాగే మరి కొంతమంది దైవజనులు ఆ మొదటి రోజున మనతో మాట్లాడుతూ మనకు గుర్తు చేసిన ఒక విషయం ఏంటంటే, యేసు క్రీస్తే మన జీవితాల్లో ఉండాలంటే ఆల్రెడీ మనలో ఉన్నటువంటిది బయటికి వెళ్ళిపోవాలని. మనం ఏదైతే పెట్టుకున్నామో క్రీస్తు బదులుగా మన జీవితంలో దాన్ని మనం తీసేసుకోవాలని ఆల్రెడీ మనకి జ్ఞాపకం చేశారు. అది తీసేసుకోకుండా యేసు ప్రభుని ఆహ్వానిస్తే కుదరదు. ఆయన రాలేడు, ఉండలేడు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడింది. ఇక నిన్నటి దినాన్న క్రీస్తే నా బలం, హీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై పవర్. ఆ బలం దేని గురించి, ఆ శక్తి దేని గురించి అని అన్నప్పుడు నిన్న ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ వి రిమెంబర్డ్, వి మెడిటేటెడ్ అపాన్ వాస్, మనము ఇక్కడి నుంచి వెళ్ళంగానే మన మీద ఒక నిఘా వేసి పెట్టేది ఎవరంటే సాతానుడు అని చెప్పాను. వి నీడ్ టు ఫైట్ అగైన్స్ట్ సేటన్. సాతానికి విరోధంగా పోరాడాల మనం, వాడిని ఎదుర్కోవాలా. వాడిని ఎదుర్కోవడానికి మనకి శక్తి, బలం కావాలి డెఫినెట్ గా. ఎందుకంటే వాడు మౌనంగా ఉండడు మన పట్ల. హీ విల్ నాట్ బి హ్యాపీ ఇఫ్ వి సరెండర్ అవర్ లైఫ్స్ టు హిమ్. ఆయనకి మన జీవితాలు సమర్పించుకుంటే సాతానికి సంతోషం ఉండదు దేవుని బిడ్డలారా. అందుకనే మన మీద ఒక కన్నేసి పెడతాడు ఆల్ ద వే. ఇది మొదలుకొని మధ్యాహ్నం మీరు ఇక్కడ భోజనం చేసి మీరు ఆటో ఎక్కిన దగ్గర నుండి మీ మీద ఒక కన్నేసి పెడతాడు. ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళి, స్టేషన్కి వెళ్ళి, బస్ తీసుకొని, రైలు తీసుకొని మీరు ఇంటికి వెళ్ళేంత వరకు మీ మీద ఒక కన్నేసి పెడతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దృష్టి వాడు తప్పించుకుంటాడా? తప్పించుకోడు. ఎవ్రీ డే, ప్రతి దినం మీ మీద ఒక కన్నేసి పెడతాడు. మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు, మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, మీరు బజార్కి వెళ్ళినప్పుడు, మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు, మీరు చర్చ్కి వెళ్ళేటప్పుడు, మీరు ఉద్యోగ స్థలాలకు వెళ్ళేటప్పుడు మీ మీద ఆల్వేస్ వాడు ఒక దృష్టి ఉంచుతాడు అన్నమాట. అలాగా మిమ్మల్ని ఏదో ఒక దశలో పట్టుకొని మిమ్మల్ని పడేయాలని ప్రయత్నం చేస్తాడు సాతానుడు. దట్స్ ఎ వెరీ వెరీ డేంజరస్ థింగ్. మనం మెలకు కలిగి ఉండాలా, మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలా దేవుని బిడ్డలారా. అందుకని మనకి బలం కావాలా. మన సొంత శక్తి పైన మనం వాడి మీద జయాన్ని సంపాదించలేం. మన సొంత శక్తి పైన వాడిని మనం ఓడించలేం దేవుని బిడ్డలారా. కనుక డెఫినెట్ గా సాతాని పైన విజయాన్ని సాధించడానికి దేవుని యొక్క శక్తి, బలం మనకి ఎంతైనా అవసరమని నేను మీకు జ్ఞాపకం చేశాను. అందులో చెప్పిన వాటిలో
మరొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు చెప్పింది ఏంటంటే, ప్రభు కోసం సాక్ష్యం చెప్పాలి మనం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే ఎవరికన్నా ఒక ఫ్రెండ్కి చెప్పండి అన్నాను, మీలో జరిగిన కార్యం ఏంటో మీ కుటుంబ సభ్యులతో చెప్పండి అన్నాను. అది అవసరం. మీరు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మీరు బలపడతారు. అందరూ ఆమెనండి. మీరు చెప్పకుండా మౌనంగా ఉంటే ఎవరికి తెలీదు, మీలో ఏం జరిగిందో తెలీదు. మరి త్వరగా మీరు శోధనలో పడే అవకాశం ఉందన్నమాట. మీరు నలుగురికి చెప్తే ఏమవుతుందంటే, ఆల్రెడీ నేను చెప్పేశాను కదా అనుకుంటారు అన్నమాట. నా ఫ్రెండ్స్ కి ఆల్రెడీ తెలియజేశాను, నాలో జరిగిన మార్పు ఏంటో నేను తెలియజేశాను కనుక దానికి తగ్గట్టుగా నేను ఉండాలని భయపడతారనమాట. ఆ భయం కొద్దీ ప్రభు కోసం మీరు జీవించడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. కనుక డెఫినెట్ గా ఈ 3 దినాలు ప్రభు మీతో ఏం మాట్లాడాడో, ఏ విషయాలు మిమ్మల్ని గద్దించాడో, ఏ విషయాలు మీరు సమర్పించుకున్నారో, వీటన్నిటి విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఎవరికైనా ఒకరికి తెలియచేయండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్తా ఉండాలి, నేను జనగాం వెళ్ళాను, ప్రభు నాతో మాట్లాడాడు, ఇలాగ డెసిషన్ తీసుకున్నాను, ఇది మొదలుకొని నేను ఇలాగ ఉండటానికి ఇష్టపడుతున్నాను అని వాళ్ళకి చెప్పడం వెరీ ఇంపార్టెంట్. దేవుని బిడ్డ, అది ఎప్పుడు మర్చిపోకు. ఇప్పుడు 3వ రోజున మన ధ్యాన అంశానికి తగ్గట్టుగా క్రీస్తే అని అన్నప్పుడు మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, క్రీస్తే నా గురి. అందరు చెప్పండి మాట, క్రీస్తే నా గురి. క్రైస్ట్ ఈజ్ మై గోల్ అన్నట్టు. యేసు క్రీస్తుని గురిగా పెట్టుకుని వెళ్ళాలి మనం. జనరల్ గా మనుషులకు నానా విధాలైన గోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు ఎలాంటి గోల్ పెట్టుకుంటాడంటే జీవితంలో, నేను ఎట్లాగైనా ఒక రోజున అబ్రాడ్ వెళ్ళిపోవాలనుకుంటాడు అన్నమాట. ఆ మామూలుగా గోల్ పెట్టుకుంటాడు అలాగా. నేను ఏదో ఒక దశలో నేను వేరే దేశం వెళ్ళిపోవాలి, అక్కడ సెటిల్ అయిపోవాలని. కొంతమంది గోల్ ఉంటుంది, అదేంటంటే నా బలం తగ్గిపోవాలా, నేను లావుగున్నాను, ఎట్లాగైనా నేను బలం తగ్గించుకోవాలా, సన్నగా అయిపోవాలని ఒక గురిగా పెట్టుకుంటారు. మనం పెట్టుకొని ఉపవాసం ఉంటారు, జిమ్కి వెళ్తారు, నానా తతంగాలు, నానా తిప్పలు పడతారు మొత్తానికి బరువు తగ్గడానికి. మరి కొంతమంది, నేను ఎంబీబీఎస్ లో సీట్ సంపాదించాలా, నేను ఐఐటిలో సీట్ సంపాదించాలా, నేను ఒక కారు కొనుక్కోవాలా, నేను ఒక ఇల్లు కట్టుకోవాలా, నా సొంత ఇల్లు ఉండాలా, ఇలాంటి గోల్స్ కొన్ని ఉంటాయి. జనరల్ గోల్స్ మాట ఇవన్నీ జనరల్ గోల్స్. మరి కొంతమంది ఏం చేస్తారంటే స్పిరిచువల్ గా కొన్ని గోల్స్ పెట్టుకుంటారు, ఆధ్యాత్మికంగా. అవేంటంటే, నా జీవిత కాలంలో 1 సంవత్సరం అంతటిలో నేను ఎలాగైనా చేసి బైబిల్ చదవడం కంప్లీట్ చేయాలి, బైబిల్ని పూర్తి చేయాలనుకుంటారు అన్నమాట చదవడం. దట్స్ ఎ వెరీ గుడ్ గోల్. అలాంటి గోల్స్ పెట్టుకుంటారు కొంతమంది. కొంతమంది ఎప్పుడు నేను చేయలే కానీ ఇది మొదలుకొని వారానికి ఒక్కసారి, ఒక్క రోజన్నా కనీసం నేను ఉపవాసం ఉండాలని గోల్గా పెట్టుకుంటారు. అది కూడా మంచిదే. అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కరికైనా యేసు ప్రభువు గురించి చెప్పి సంవత్సరానికి ఒక్కరినైనా నేను ప్రభులోకి నడిపించాలని కొంతమంది గోల్గా పెట్టుకుంటారు. స్పిరిచువల్ గోల్స్ లాగా ఉంటాయి అన్నమాట. మంచిదే ఇవన్నీ. బట్ ఈ ఉదయకాలం క్రీస్తే నా గురి అన్నప్పుడు మనం ఎలాంటి గోల్స్ పెట్టుకుంటే బెటర్, అది మనం ఆలోచన చేస్తాం. ఎలాంటివి మనం గురిగా పెట్టుకుంటే మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ రోజున 3 విషయాలు మాట్లాడతాను. అదేంటంటే, బైబిల్లో ఒక 3 వ్యక్తులు మీ ముందుకు తీసుకొస్తాను. మొట్టమొదటిగా ఈ 3 వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఒక విషయాన్ని గురిగా పెట్టుకున్నారు. ఒక విషయాన్ని గురిగా పెట్టుకొని ఆ గురి కొరకు ప్రయాసపడ్డారు, జీవించారు. ఆ 3 వ్యక్తులు ఎవరు, వాళ్ళు పెట్టుకున్న గురి ఏమిటో మొట్టమొదటిగా చెప్తాను. ఆ తదుపరి ఇంకోటి చెప్తాను. అదేమిటనంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఒక తప్పుడు గురి పెట్టుకున్నాడు. బైబిల్లోనే ఏ రాంగ్ గోల్, దాని కొరకు ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాస పట్టడం వల్ల వచ్చే నష్టం ఏంటో అలా పెట్టుకొని ఆ విషయం కూడా మీకు చెప్తాను. అండ్ దెన్ ఫైనల్లీ చివరిగా ఏం చెప్తానంటే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళక ముందుగా అసలు మనం ఏం గురి పెట్టుకోవాలి అది కూడా చెప్తాను. ఒక 2 విషయాలు. మనం ఎలాంటి గురి పెట్టుకొని దేవుని బిడ్డలంగా మనం ముందుకెళ్తే బాగుంటుందో అది కూడా చెప్తాను. సో ద వెరీ ఫస్ట్ థింగ్ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, బైబిల్లో ఒక 3 వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొస్తాను.
వాళ్ళు తమ జీవితంలో ఎలాంటి గురి పెట్టుకున్నారో మనం ఒకసారి చూస్తే బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి దయచేసి, ఎవ్రీబడి అందరు తీయండి బైబిల్స్ ఉన్నవారు. 2 Corinthians చాప్టర్ 5, 5వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయం నేను 9వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది పౌలు గారు మాట్లాడుతున్న మాట. పౌలు గారు పెట్టుకున్న ఒక గురి. 9వ వచనం, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుతున్నాము. అందరూ ఒకసారి ఆమెనండి. ఆమెన్. వెదర్ వి ఆర్ ఇన్ ద బాడీ ఆర్ అవుట్ సైడ్ ద బాడీ, వి వాంట్ టు ప్లీజ్ గాడ్ అని అన్నాడు. మేము ప్రభువుని సంతోష పెట్టాలని ఇష్టపడుతున్నాం. దిస్ ఈస్ మై గోల్. ఇంకో మాటలో చెప్పాలంటే పౌలు గారు ఏమన్నాడంటే, నా గురి ఇదే. నేను ఏం చేసినా నా ప్రభుకి సంతోషం కలిగేటట్టుగా చేయాలనుకున్నా. మనుషులను సంతోష పెట్టడం కాదు, మా పేరెంట్స్కి ఇష్టమైంది చేయడం కాదు, బేసిక్ గా మా ప్రొఫెసర్కి మా ఫ్రెండ్స్కి ఇష్టమైంది చేయడం కాదు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభుకి ఇష్టమైంది చేయడానికి నేను గురిగా పెట్టుకున్నాను అంటున్నాడు పౌలు. ఐ వాంట్ టు ప్లీజ్ హిమ్. ఆయన్ని మాత్రమే సంతోష పెట్టాలని నేను డిసైడ్ చేసుకున్నాను అన్నాడు. ఆయన్ని సంతోష పెట్టాలంటే మనం ఒక 3 పనులు చేయాలి డెఫినెట్ గా. ప్రభువుని సంతోష పెట్టాలని ఇష్టపడితే ఈ ఉదయకాలం మనం 3 పనులు చేయాలి. అలాగా 3 పనులలో మొదటిగా ఒక పని చేసిన వ్యక్తి ఎవరంటే, మీరు ఒకసారి ఆదికాండం తీయండి దయచేసి. ఒక వ్యక్తిని చూపిస్తాను అక్కడ. ఆదికాండం 5వ అధ్యాయానికి రండి. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 5. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 24వ వచనం, ఆదికాండం 5:24. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. ఇక్కడ మనకేం అర్థం కావడం లేదు స్పెషల్ గా. కానీ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఈయన గురించే హెబ్రీ పత్రిక రండి దయచేసి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి రండి. మీరు రాసుకోండి రెఫరెన్సెస్, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూసుకోవడానికి వీలుకరంగా ఉంటది. హెబ్రీ పత్రిక 207 పేజ్ నెంబర్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు ఎలాగున్నాడంట? దేవునికి, అందరు చెప్పండి ఎలాగున్నాడు? దేవునికి ఇష్టుడై ఉండెను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి ఇష్టుడై ఉండెను అనే మాట ఉంది ఇక్కడ. చాలా వెరీ వెరీ నైస్ వర్డ్. ఇతడట దేవునితో నడిచాడట. హానోకున్న టైంలో లోక పరిస్థితులు బాలేవు. లోకం పాపంతో నిండి ఉందండి. అప్పటికే బాగా ప్రజలు బలాత్కారం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, పాపాలకు అప్పగించబడ్డారు, దేవునికి ఇష్టం లేని అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నారు ఆయన చుట్టూన్న వ్యక్తులందరూ. అలాంటి పరిస్థితిలో నోవహు దేవునికి ఇష్టడైన వ్యక్తిగా జీవించాడంట. ఎలా జీవించాడంటే, ఆయన చుట్టూన్నటువంటి పరిస్థితులకి లోను కాలేదన్నాడు అన్నమాట. దట్స్ ఇట్. నువ్వు ఈ రోజున దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండటానికి ఒక గురిగా పెట్టుకుంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, నీ చుట్టూన్న పరిస్థితులకి నువ్వు వీల్డ్ అవ్వకూడదు. జాగ్రత్తగా వినండి నా మాటలు. మనం బయటికి వెళ్ళంగానే, రేపు కాలేజ్కి వెళ్ళంగానే అందరూ ఎవరుంటారంటే ప్రభువుని ఎరగని బిడ్డలే ఉంటారు. కాలేజీలో లోకస్తులే ఉంటారు. నీ ఫ్రెండ్స్ అందరూ కూడా లోక సంబంధమైన వ్యక్తులే. అండ్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యూ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు ఈ లోకంలోనే నిన్ను తన బిడ్డగా పెట్టుకున్నాడు. బైబిల్లో చక్కని మాట ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం, మీరు రాసుకోండి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందులో ఒకసారి, హల్లెలూయా. నేను లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎంత చక్కని మాట. మనము లోకములో ఉన్నామని గాని, దేవుని బిడ్డలారా జాగ్రత్తనండి మాట, మనము లోకంలో ఉంటాం గాని మనం లోకస్తులం కాం. అందరూ ఆమేనండి.
మన లోకస్తులం కావట. మన చుట్టూన లోకం వేరుగా ఉంటది. మన చుట్టూన ప్రజలు వేరుగా మాట్లాడతారు. మన చుట్టూన ప్రజలు చేసే పనులు వేరు. అలాంటి ప్రజల మధ్యలో దేవుడు మనల్ని ఉంచుతాడు కొన్నిసార్లు. ఎందుకంటే నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు అన్నమాట. గాడ్ వాంట్స్ యూ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల కన్నా వేరుగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకనే చాలా చక్కని మాట, అంటే మనందరికీ ఇంతకుముందు మీరు వినుండొచ్చు, చక్కని మాట. రోమా పత్రిక తీయండి ఇప్పుడు దయచేసి. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చక్కని మాట ఉంది. మనం ఈ లోకంలో ఉండేటప్పుడు ఎలాగుండాలో అక్కడ చెప్తున్నాడు. ఎలాగుండాలట? రోమా 12:2 గమనించండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, హలో ఆ మాట చదవండి అందరూ ఒకసారి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. హలో అంటే ఏంటండి? లోక మర్యాద అంటే ఏంటి? లోక మర్యాద అంటే అర్థం ఏంటంటే ఈ లోక పోకడ అన్నమాట. లోకానికి ఒక పద్ధతి ఉంటది, లోకానికి ఒక స్టైల్ ఉంటది, లోకస్తులకి ఒక జీవించే విధానం ఒకటి ఉంటది. ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద వరల్డ్ పీపుల్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీరు రూపాంతరం చెందాలంటాడు. అంటే ఇక్కడ ఏంటి? మీరు దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఉంటారు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టేవారైతే, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి గురిగా పెట్టుకుని ఉంటే మీరు ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోవద్దన్నాడు. లోకస్తులు ఒక దారిన వెళ్తారు. నేను బెంగళూరులో ఉంటాను. 2005వ సంవత్సరంలో ఫస్ట్ టైం నా పిల్లలు తీసుకొని బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ సెటిల్ అవ్వడానికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళినప్పుడు నేను చర్చికి వెళ్ళాను మా పిల్లలు తీసుకొని. వెళ్తే చర్చిలో కొంతమంది యవనస్తులు ముందు నిలబడి వర్షిప్ లీడ్ చేస్తున్నారు. ఒకడు గిటార్ ప్లే చేస్తున్నాడు, ఇద్దరు గిటార్ ప్లే చేస్తున్నారు. ఒక 5-6 మధ్యలో అమ్మాయిలు అబ్బాయిలు నిలబడి పాటలు పాడుతూ వర్షిప్ లీడ్ చేస్తున్నారు. నేను షాక్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయింది ఏంట్రా అంటే, ఆ వర్షిప్ లీడ్ చేసే బాయ్స్ లో ఒకడికి పోనీటేల్ ఉంది, పెద్ద జుట్టు పెంచాడు, పోనీటేల్ వేసుకున్నాడు. ఒకడికేమో 2 రింగ్స్ పెట్టుకున్నాడు చెవులకి, ఇంకోడేమో పోస్లు ఇక్కడ పెట్టుకున్నాడు. అసలు ఎంత వింతైన జంతువులా కనపడినారు రాగాడు. వాళ్ళు నాకు మనుషుల్లా కనపట్లే, దేవుని బిడ్డలా కనపట్లేదు. మీరు టీవీలో చూస్తారు కదా, అంత ఒళ్ళంతా టాటూస్ వేసుకొని, జుట్టు అంతా పెంచేసుకొని, వాడు ఎక్కడ పడితే అక్కడ రింగులు పెట్టుకొని, పోస్టులు పెట్టుకొని, ఎగిరి గంతులు వేసేటట్టుగా వీడు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి యవన బిడ్డలు ఎంత విపరీతంగా తయారు వచ్చారంటే నేను చెప్పలేను. ఏ మాత్రం అది దేవునికి మహిమకరంగా ఉండదండి, ఉండదు. వాడు లోకాన్ని ఇమిటేట్ చేస్తున్నాడు. లోకస్తులకి వాడికి తేడా ఏం కనపట్లేదు. నాకు ఎంత భయం వేస్తుందంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి ఇద్దరు, డాడీ ఈజ్ దట్ యాక్సెప్టబుల్ అని అడిగితే నేనేం చెప్పాలి? ఇది ఓకేనా వాళ్ళు చేసిన పని? అలా చేయొచ్చా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నాకు అర్థం కాలే. ఆ తర్వాత చాలా జరిగింది నా చర్చిలో పాస్టర్తో మాట్లాడటం చాలా జరిగింది అనుకోండి, అవన్నీ నేను చెప్పడం లేదు. లోకానికి ఒక స్టైల్ ఉంటుంది అంటున్నా నేను. దేవుడు ఈ లోకంలో మనల్ని పెట్టాడు, కానీ లోకస్తుల వేళ ఉండమని కాదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక పరిశుద్ధమును ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తం ఏదో తెలుసుకోండి అన్నాడు. అందరూ ఆమేనండి. మీరు దేవుని చిత్తానుసారంగా జీవించడం వెరీ ఇంపార్టెంట్ అన్నాడు. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుందిలే, బెంగళూరులో చినిగిన జీన్స్ కాస్ట్లీ, చినిగిపోయిన జీన్స్ కాస్ట్లీ, అవి ఎక్కువ ఖరీదు, అవే వేసుకుంటారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. చినిగిపోయింది వేసుకోవాలా, అది స్టైల్ అన్నమాట. పొట్టిగా నిక్కర్లు వేసుకోవాలా, అది స్టైల్ అన్నమాట. అమ్మాయిలే అంత పీసులు ఎల్లాడుతుంటాయి బెంగళూరులో, అది స్టైల్ అన్నమాట. అలాగుంటే ఎలాగా? నీ బాడీ అంతా ఎక్స్పోజ్ చేసుకుంటే ఎలాగవుద్ది? లోకం అలాగే ఎక్స్పోజ్ చేసుకుంటుంది. ఇట్స్ ఓకే అంటుంది, పర్వాలేదురా అంటుంది అనమాట. అందరు చేసుకున్నారు, నేను చేసుకోవచ్చు అని. అందరూ చేసుకున్నందుకు అది కరెక్ట్ కాదండోయ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్, జస్ట్ బికాస్ దే ఫాలో ఇట్,
ఇట్ కెనాట్ బి రైట్. ఎక్కువ మంది ఆ విషయాన్ని చేస్తున్నారు కనుక అది కరెక్ట్ అవ్వదు. కనుక దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలట? ఇది కాదు అబ్బాయి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలా, దేవుడు నన్ను ఎట్లా ఉండమంటాడో తెలుసుకోవాలా, ఈ లోకాశలకి నన్ను నేను అప్పగించుకోకూడదు. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా పౌలు గారు ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి అన్నాడు. ఓకే, దట్స్ వెరీ గుడ్. ఇప్పుడు మీరు 1 యోహాను పత్రికకు రండి. అక్కడ ఇంకో చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను పత్రిక, అక్కడ ఒక చక్కని మాట ఉంది. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను, గమనించండి. 2వ అధ్యాయం 17వ వచనం. 1 జాన్ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అందరామనండి. లోకమును దాని ఆశయాలు, హలో వింటున్నారా? లోకము దాని స్టైల్ ఇదంతా గతించిపోద్దట, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. హానోకుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. పౌలు ఏమన్నాడు? నేను దేహమందున్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టడనై ఉండటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. అది నా గురిగా పెట్టుకున్నాను అన్నాడు. అలాగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి గురిగా పెట్టుకున్న వాళ్ళు చేసే మొదటి పని ఏంటంటే ఈ లోక పద్ధతి ప్రకారంగా నడుచుకోరు, ఈ లోకంలో వేరుగా ఉంటారు, లోకాశలకి లొంగిపోరు, దేవుని చిత్తాన్ని తెలుసుకొని అలాగ జీవిస్తారని ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఇది మొదటి గురి. మొదటి వ్యక్తిని గురించి నేను చెప్పాను, పౌలు గారు వేసుకున్న ఆ మొదటి. అయితే దీంట్లో ఫస్ట్ది మనం మాట్లాడుకుంది ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి సంతోష పెట్టాలని, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని ఇష్టపడతారో వాళ్ళట ఈ లోకానికి అప్పగించుకోకుండా, లోకాశలకు అప్పగించుకోకుండా లోకం నుండి వేరుగా ఉండటానికి ఇష్టపడతారని మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగే రోమీలకు రాసిన పత్రికలో ఇంకొక మాట చూద్దాం. దేవునికి ఇష్టమైనటువంటి వారు, దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఇష్టపడే వాళ్ళు చేసే పని ఏంటో ఇంకోటి చూపిస్తాను మీకు. రోమా పత్రిక ఒకసారి మీరు చూడండి దయచేసి. రోమా పత్రిక 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను, గమనించండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోష, చెప్పండి, దేవుని సంతోష, మళ్ళీ దేవుని సంతోష పరచరు. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు ఏం చేస్తారంటే, ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా ఆత్మ స్వభావం కలిగి ఉంటారట, శరీర స్వభావం కాదు. ఇట్స్ నాట్ ఎ కార్నల్ నేచర్, బట్ ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ నేచర్ అని అన్నాడు. ఆత్మ స్వభావము కలిగి ఉంటాం. ఆత్మ సంబంధమైన విషయాల్ని ఆలోచించడం, పరలోక సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచడం, ఆధ్యాత్మికమైన విషయాలపైన ఆసక్తి కలిగి ఉంటాం, శరీర సంబంధమైన కోరికల గురించి ఆలోచించకపోవడం, శరీర సంబంధమైన జీవితాన్ని అసహించుకోవడం. ఎవరైతే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ఒక నిర్ణయం తీసుకుంటున్నారో వాళ్ళు శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వరు, శరీర కోరికలకి ప్రాముఖ్యత ఇవ్వరు. అందుకనే పౌలు ఒక బ్యూటిఫుల్ మాట అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి అన్నాడు. కొలస్సీ 3:1 పైన వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొనకుడే. జారత్వము, అపవిత్రత, కామాతురత ఇవన్నీ కూడా భూ సంబంధమైనవే అని మాట్లాడతాడు. శరీర సంబంధమైన కోరికలు కలిగి ఉండకూడదు. దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఆధ్యాత్మికమైన జీవితం బలపరచుకోవడానికి వాళ్ళు ప్రయాసపడాలి. ఇక మూడో మాట ఒకటి చెప్పి నేను మళ్ళీ సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. ఈ దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో మూడో మాట. ఫస్ట్ మాట ఏంటి? లోకాశలకి లొంగిపోకూడదు అన్నాను, దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు. సెకండ్ మాట, దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు ఆత్మ స్వభావం కలిగి ఉండాలి, శరీర స్వభావం కాదు. మూడవది, దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళు ఏం చేయాలంటే 147వ కీర్తన తీయండి. ఇప్పుడు సెకండ్ మాట 147వ కీర్తన
నేను 11వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అందరు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా చేతుల దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత చక్కని మాట. దేవుడు ఆనందిస్తాడట. వెన్ విల్ గాడ్ బి ప్లీజ్డ్ అబౌట్ us? దేవుడు ఎప్పుడు మన జీవితాన్ని బట్టి మనం సంతోషపడతాడట, మనం ఎప్పుడైతే ఆయనకి భయపడి జీవిస్తామో అప్పుడు అన్నాడు. యెహోవా యందు భయం కలిగి ఉండాలంటే. దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోకముందు నేను మీతో ఒక మాట చెప్పాలనుకున్నాను. అదేంటంటే, ప్రతి దినం దేవునికి భయపడి జీవించండి. ఈ పని చేస్తే దేవునికి కోపం వస్తుందేమో, నేను ఈ వ్యక్తితో వెళ్తే దేవుడు ఇష్టపడ్డేమో, నేను ఈ కార్యానికి లోనైపోతే దేవుని ఆయాస పెట్టేస్తానేమో, భయపడాలా, నా పరిశుద్ధత పోగొట్టుకుంటానేమో, నా రక్షణలో పడిపోతానేమో, విశ్వాస జీవితంలో పడిపోతానేమో అని ప్రతి క్షణం దేవునికి భయపడుతూ జీవించాలి. దేవునికి భయపడేవాడే దేవుణ్ణి సంతోష పెట్టేవాడు. అందరూ ఒకసారి ఆమెనండి. ఆమె. దేవునికి భయపడేవాడే దేవుణ్ణి సంతోష పెట్టేవాడు. పౌలు గారి గురి చాలా బాగుంది. ఎవరైతే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళ పట్ల దేవుడు పనిచేస్తాడు. ఒక్కటి చెప్పి నేను సెకండ్ పాయింట్లోకి వెళ్తాను. యోహాను సువార్త తీయండి. ఇప్పుడు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే వాళ్ళ పట్ల దేవుడు పనిచేస్తాడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాను, గమనించండి. యేసు ప్రభు చెప్తున్న మాటలు. 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. హలో, వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇట్ ఈస్ కదా. ప్రభు ఏమన్నాడు? ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తున్నాను నేను నా తండ్రికి, అందుకనే తండ్రి ఎప్పుడు నన్ను విడిచిపెట్టాడు అన్నాడు. దిస్ ఇస్ ట్రూ. దేవుని బిడ్డలారా, మీరు వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. ప్రభు ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. అందరూ ఆమెనండి. ఆమె. ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి ప్రయాసపడండి. అది గురిగా పెట్టుకోండి. దట్స్ వెరీ గుడ్. అప్పుడు దేవుని సన్నిధి ఎప్పుడు మీతో ఉంటది. దేవుని సహాయం ఎప్పుడు మీతో ఉంటది. దేవుడు నడిపిస్తాడు, దీవిస్తాడు, ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్ టు రిమెంబర్. ఇక ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. అతడు తన జీవితంలో బైబిల్లో ఇంకొక విషయాన్ని గురిగా పెట్టుకున్నాడు. అదేంటో చూద్దాం. ఇప్పుడు మీరు ఎజ్రా గ్రంథం తీయండి. ఇది ఎక్కడ ఉంటుందో అని అనుకుంటున్నారా? దినవృత్తాంతాల తర్వాత నీకు కనపడుతుంది అది. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం పేజ్ నెంబర్ 397 పాత నిబంధనలో. 397 పాత నిబంధనలో ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. ఇప్పుడు ఎజ్రానే ఓ చక్కని డెసిషన్ తీసుకున్నాడు, ఒకటి గురిగా పెట్టుకున్నాడు తన లైఫ్ లో. అదేంటో చూపిస్తాను మీకు. ఇప్పుడు 7వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను, వినండి. 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును ఏమి చేసుకొనెను? అందరు చెప్పండి. ఏమి చేసుకొనెను? దృఢ నిశ్చయం చేసుకొనెను. వావ్. సెకండ్ పర్సన్ మనం చూస్తే రెండో వ్యక్తి ఎవరంటే చక్కగా గురి పెట్టుకున్నాడు తన లైఫ్ లో. అదేంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పరిశోధించి తెలుసుకొని దానికి తగ్గట్టుగా జీవించాలని ఒక గురిగా పెట్టుకున్నాడు. దేవుని ధర్మశాస్త్రం అంటే వాక్యమే మన దృష్టిలో. వాక్యాన్ని పరిశోధించి చదవాలని ఓ డెసిషన్ తీసుకున్నాడు. నేను మీకు ఇదే చెప్పాలనుకున్నాను. మీ జీవితంలో విజయానికి కారణం ఏమవుతుందో తెలుసా? దేవుని వాక్యమే. ఇఫ్ యు హ్యావ్ ద వర్డ్ విత్ యూ, యు ఆర్ ఎ విక్టోరియస్ పర్సన్. దేవుని వాక్యం మీలో ఉంటే మీరు విజయాన్ని సాధిస్తారు. పాపానికి లోనవ్వరు. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించగలరు. వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీ లైఫ్ లో. మీరు ఇక్కడికి వచ్చేంత వరకు
మీరు బైబిల్ చదివే అలవాటు మీకుందో లేదో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ చదివే అలవాటు చేసుకున్నా లేదు అది తెలియదు. పొద్దున్న లేచి చదివారు లేదు, లేవగానే హడావిడిగా స్నానాలు చేసుకొని తయారై ఇక్కడికి వచ్చి కూర్చొని పాటలు పట్టమే, బ్రేక్ఫాస్ట్ చేసి అలాగే జరిగిందా? లేకపోతే కనీసం ఒక 10 నిమిషాలైనా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఇక్కడ వచ్చారా పెండాల కిందకి? ఈ అలవాటు ఇక్కడ చేసుకోవాలి అసలు బేసిక్ అయితే. అలాగే అలవాటు చేసుకోకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అలవాటు కావాలా? డెఫినెట్ కావాలా. మీ అమ్మ నాన్న ఏమనుకున్నా తొందర లేదు. కొన్నిసార్లు నేను ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తాను మీకు. అంటే ఒక యవనస్తుడి జీవితంలో ఇలా జరిగింది. మా యూత్ గ్రూప్కి చెందిన ఒక యవనస్తుడే. వాడు ప్రభువును అంగీకరించాడు. ఇలాగే ఒక మీటింగ్కి వెళ్ళి ప్రభువుని తెలుసుకున్నాడు, రక్షింపడ్డాడు. అంతకుముందు ఎన్నడూ వాడు ఇంట్లో బైబిల్ చదవలేదు. వాడు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. అయితే మీటింగ్ వచ్చిన తర్వాత, మార్పు చెందిన తర్వాత ఓ డెసిషన్ తీసుకున్నాడు. అదేంటనంటే, ఇది మొదలుకొని నేను ప్రతిరోజు ఇంట్లో కనీసం ఒక అరగంట అయినా నేను బైబిల్ చదువుతాను అనుకున్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. మంచి నిర్ణయం తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అయితే వాడికి వచ్చిన సమస్య ఏంటంటే, చచ్చే సిగ్గాడికి. సిగ్గేటర్ అంటే, నేను ఇంట్లో ఎన్నడూ బైబిల్ చదవలేదు కనుక నేను బైబిల్ చదవడం మా అమ్మ చూస్తే ఏమనుకుంటుందో అని భయం అనమాట. వాడికి సిగ్గు. మా అమ్మ చూస్తే ఏమనుకుంటుందో, మా తమ్ముడు చూస్తే ఏమనుకుంటాడో, మరి మా చెల్లి చూస్తే ఏమనుకుంటుందో, మా నాన్న చూస్తే ఏమనుకుంటాడో. నేను ఎప్పుడు బైబిల్ చదవలే కనుక ఇప్పుడు సడన్ గా నేను బైబిల్ తీసి చదువుతా ఉంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో సిగ్గుపడ్డాడు. కానీ ఓ ప్రక్క ఖచ్చితంగా బైబిల్ చదవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఒక రోజున వాళ్ళ అమ్మ సడన్ గా బాత్రూమ్ తలుపు తెరిస్తే వీడు బాత్రూమ్ లో కూర్చొని బైబిల్ చదువుతున్నాడంట. వీడు ఎక్కడున్నాడు? బాత్రూమ్ లో ఉన్నాడు. లిటరల్గా ఏదో జరిగిందాడు. వాళ్ళ అమ్మ చూస్తే వాడికి సిగ్గని చెప్పి, ఎవ్వరు చూడకుండా ఉండాలని చెప్పి వాడు బాత్రూంలోకి వెళ్ళిపోయి రోజు తలిపేసుకొని అక్కడ బైబిల్ చదువుతున్నాడు బాత్రూంలో. నువ్వు ఏ ప్లేస్ లో బైబిల్ చదువుతున్నావు అనేది ముఖ్యం కాదు, నువ్వు బైబిల్ చదువుతున్నావా లేదా అనేది ముఖ్యం. అందరూ రామనండి. అంతే. వాక్యం చదవడానికి ప్రాముఖ్యత ఇచ్చాడట ఎజ్రా. వాక్యాన్ని పఠించి ధ్యానించడానికి ప్రాముఖ్యత ఇచ్చాడంటే ఎజ్రా. ఎంత బ్యూటిఫుల్ మాట అంటే. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక మాట అన్నాడు. మీరు చూడండి, 1 తిమోతి పత్రిక. ఆయన చెప్పిన చాలా ఇన్స్ట్రక్షన్స్ లో, తిమోతికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ లో ఒక మంచి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, 1 తిమోతి పత్రిక 191 పేజ్ నెంబర్ 4వ అధ్యాయం తీయండి. 4th chapter verse 13. నేను 13వ వచనం చదువుతున్నాను, గమనించండి. 13వ వచనం. నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండమన్నాడు. దేవుని వాక్యం చదువుటలో, బోధించుటలో జాగ్రత్తగా ఉండమన్నాడు. ఏమండో, మీ బైబిల్ మీ దగ్గరే ఉంది కదా? మీదేనా? మీ అక్కదా, మీ అన్నదా, మీ తమ్ముడుదా, మీ చెల్లిదా, లేకపోతే మీ అమ్మ నాన్నదా బైబిల్? మీకంటూ బైబిల్ లేకపోతే వెంటనే బైబిల్ కొనుక్కోండి. ఇంటికి వెళ్ళగానే మీకంటూ సొంత బైబిల్ ఉండాలి. తర్వాత రోజు బైబిల్ చదివేవాళ్ళు స్టైల్ కోసం అన్నట్టుగా ఇంగ్లీష్లో చదవబాకండి. అర్థమైందా? నేను ప్రసంగాలన్నీ ఇంగ్లీష్లో రాసుకుంటాను, తెలుగులో చెప్తాను. కానీ బైబిల్ స్టడీ చేసేటప్పుడు, ప్రసంగం ప్రిపేర్ అయ్యేటప్పుడు తెలుగు బైబిలే వాడతా. అది నా భాషే. ఇంగ్లీష్లో అనర్గళంగా ప్రసంగం చేస్తా, తొందర ఏం లేదు. ఇప్పుడు తెలుగులో ఎంత ఫాస్ట్ గా మాట్లాడుతున్నానో ఇంగ్లీష్లో అలాగే ప్రసంగం చేస్తాను ఫాస్ట్ గా. బెంగళూరులో అంతా ఇంగ్లీషే. ఎక్కడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడేస్తాను. కానీ నా మట్టుకు నేను బైబిల్ చదివేటప్పుడు తెలుగు బైబిలే చదువుతా, ఇంగ్లీష్ బైబిల్ తెరవా. ఇది నా సొంత భాషదే. తెలుగు నా భాష. నా భాషలో నేను బైబిల్ చదివితే అది నాకు బాగా అర్థమవుద్ది, వంట పడుతుంది అది. కనుక మీరు స్టైల్ కోసం అన్నట్టుగా ఇంగ్లీష్ బైబిల్ చదవకండి, ఏం బుర్రకెక్కదు. ఏదో చదివామన్న ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది అంతే. ఇంగ్లీష్ 4 ముక్కలు చదివామన్న ఫీలింగ్ ఉంటుంది అంతేగాని ఆ ఫీలింగ్ మీకు ఏం చేయదు. నిజంగా తెలుగు బైబిల్ చదివితే బుర్రకెక్కిపోద్ది అనమాట. ప్రభు మీతో మాట్లాడతాడు. బైబిల్ చదవాలా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎజ్రా అట దృఢ నిశ్చయం చేసుకున్నట దేవుని వాక్యం చదవాలని.
మంచి గోల్ అది. ఇప్పుడు మీరు కూడా ఆ గోల్ పెట్టుకోండి. ప్రతిరోజు కనీసం ఓ పావు గంట నేను బైబిల్ చదవాలని ఒక గోల్ పెట్టుకోవాలి మనం రోజంతట్లో. సరే, ఇప్పుడు ప్రశ్న అడిగితే జవాబు చెప్పండి. బైబిల్ ఏ టైంలో చదివితే బెటర్? ఉదయమే. ఇంక మిగతా దినవంతట్లో అక్కర్లేదా? రాత్రి చదవనక్కర్లేదా? చదవచ్చు. ఎందుకు ఉదయం చదవాలా? తెల్లవారు ఎందుకు చదవాలా? మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మంచి మాటే. కొంతమంది లేవగానే బైబిల్ తెరిస్తే మళ్ళీ నిద్ర వచ్చేస్తాం. లేవగానే బైబిల్ తెరిచి చూస్తే నిద్ర వచ్చేస్తుంది. అందుకని ఏం చేయాలా? బైబిల్ చదివే ముందు మొహం కడుక్కోవాలా. పండ్లు తోముకోవద్దులే, కనీసం మొహం కడుక్కోవాలి. నిద్ర మత్తు పోవాలా. ఫస్ట్ నిద్ర మత్తు పోయిన తర్వాత బైబిల్ చదవాలా. మీకు ఒక గొప్ప సత్యం చెప్తా, ఇది ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. సరే, దగ్గరలో ఉండాలని అడుగుతాను. డెన్సింగ్, నీ పక్కన కూర్చుంది ఎవరు? తమ్ముడు, నీ పేరేంటి? అరవింద్. ఓకే, అరవింద్, ఇవాళ ఏ వారం? ఏమో నాకేం తెలుసు అంటావా? నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత డేస్ మర్చిపోయా. ఏ వారమో గుర్తు రావట్లేదు నాకు. నిన్న కూడా అడిగే ఎవరినో ఇవాళ ఏ వారం అని. బుధవారమా? రైట్. ఓకే, రేపు ఉదయం గురువారం పొద్దున్న లేచి ఏమని ప్రార్థన చేస్తావు? దేవా, రాత్రి అంతా కాపాడావు, మంచి నిద్రనిచ్చావు, పొద్దున్న లేపావు, ఈ దినమంతా కాపాడు ప్రభువా, నేను చేయబోయే ప్రతి పనిలో నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తాను. అంతే కదా? వెరీ గుడ్. మీరు కూడా అలా చేస్తారు కదా? వెరీ గుడ్. సో గురువారం ఆ ప్రార్థన చేస్తాం. మరి శుక్రవారం ఏమని ప్రార్థన చేస్తాం? లేచి దేవా, రాత్రి అంతా కాపాడావు, మంచి నిద్రనిచ్చావు, పొద్దున్న లేపావు, మళ్ళీ ఈ దినమంతా నేను చేయబోయే పనులు నాకు సహాయం చేయండి, అసైన్మెంట్స్ ఉన్నాయి, నాకు కృప చూపించండి, మీరే నాకు తోడుగా నడిపించండి. ఆమేన్. బానే. మరి శుక్రవారం ఏం ప్రార్థన చేస్తాం? మళ్ళీ అది ప్రార్థన చేస్తాం. ఇప్పుడు రోజు ఈ గోలేనా? పాడిందే పాడరా అన్నట్టుంటది అనమాట. ఇప్పుడు నువ్వు వచ్చి మోకరించగానే ప్రభు ఏమనుకుంటాడంటే, వీడు ఏం మాట్లాడతాడో నాకు తెలుసు అనుకుంటాడు. వీడు ఏం ప్రార్థన చేస్తాడో నాకు తెలుసు అనుకుంటాడు ప్రభు. ఎందుకంటే నువ్వు లేవగానే ఇదే గోలగా ఈ 4 మాటలు చెప్తున్నావు, ఆమెను అంటున్నావు, ఇంకా వేరే ఏమేం చేయడం లేదు ప్రార్థన. కనుక మనం విశ్వాసంగా మనం అలా ప్రార్థన చేయకూడదు. అందుకని ఏం చేయాలంటే, లేవంగానే మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యం చదవాలి, ప్రార్థన కాదు, బైబిల్ చదవాలి. బైబిల్ చదివినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనతో మాట్లాడతాడు, కొన్ని హెచ్చరికలు ఇస్తాడు, కొన్ని గద్దింపులు ఇస్తాడు, మనం చేయవలసినవి చెప్తాడు, కొన్ని వాగ్దానాలు ఇస్తాడు, కొన్నిసార్లు ధైర్యపరుస్తాడు. తన వాక్యం ద్వారా అనేక రీతిలుగా దేవుడు మాట్లాడతాడు. ఆ రోజున్న వాక్య భాగాన్ని బట్టి దేవుడు మాట్లాడతాడు. అర్థమైంది కదా? అప్పుడు ఏం చేయాలంటే, దేవుడు మాట్లాడిన దాన్ని పురస్కరించుకొని మన హృదయంలో నుంచి ఒక చక్కని ప్రార్థన బయటికి రావాలి. అందరూ ఆమెనండి, ఆమెన్. అదనమాట కరెక్ట్ ప్రార్థన. అప్పుడు దాన్ని ఏమంటామంటే వాక్యానుసారమైన ప్రార్థన అంటాం దాన్ని. అది వాక్యానుసారమైన ప్రార్థన అన్నమాట. దేవుడు ఏది మాట్లాడాడో దానికి తగ్గట్టుగా నీలో నుంచి ఒక ప్రార్థన బయటకు వస్తుంది అనమాట. అట్లాగే నెక్స్ట్ డే మళ్ళీ నువ్వు వాక్యం చదువుతావు, మళ్ళీ వేరే భాగాలు చదువుతావు వాక్యం. ఆ వేరే భాగంలో దేవుడు వేరే విషయాలు మాట్లాడతాడు నీతో, నీకు ఇంకొక వేరే విషయాలు చెప్తాడు దేవుడు. వాటిని బట్టి మళ్ళీ నీ హృదయంలోంచి ఒక చక్కని ప్రార్థన బయట రావాలన్నమాట. అప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఎవ్రీ డే యువర్ ప్రేయర్ విల్ బి డిఫరెంట్. ప్రతిరోజు నీ ప్రార్థన వేరుగుంటుంది అనమాట. ప్రతిరోజు వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు దేవుని బిడ్డ. ఇది చాలా అవసరం. కొంతమంది ప్రొద్దున లేవగానే వాక్యం చదివే అలవాటు ఉంటుంది, మంచిదే. అంటే మనం బేసిక్ గా ఆలోచించాల్సింది ఏంటంటే, డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న టైంలో వాక్యం చదవాలి. నేను ఇంకొక సూత్రం చెప్తున్నాను, అందరు వినేవాల్సిన సూత్రం ఇది. మీరు బైబిల్ చదవాలని ఆశపడితే దయచేసి బైబిల్ చదివేటాడు పక్కన మొబైల్ పెట్టుకోబాకండి. టింగ్ అనగానే మళ్ళీ చూస్తూ ఉన్నాడు బైబిల్ పెట్టుకుంటూ, ఎవడో మెసేజ్ పంపాడని. ఒక పక్క బైబిల్ ఉంటుందో పక్క మొబైల్ ఉంటే కష్టం, చదవలేవు.
బైబిల్ నిజంగా ధ్యానించాలని ఆశపడితే మొబైల్ ఆఫ్ చేయాలి. ఎవడే మెసేజ్ పంపాడా, ఎప్పుడు ఏ కాల్ వచ్చిందా, ఈ గోల ఎక్కువ అవుతుంటుంది దీనికన్నా, బైబిల్ కన్నా. అది ఉండకూడదు. ఇప్పుడు ఒక మంచి మాట మీకు చూపిస్తాను చూడండి. మీరు 119వ కీర్తన తీయండి. 119వ కీర్తన. ఇప్పుడు జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలని కోరుతున్నాను నేను. Psalms 119, 119వ కీర్తన 55వ వచనం చదువుతున్నాను, గమనించండి. 55. యెహోవా, అందరు చదవండి ఇది. రాత్రి వేళ నీ నామమును, అందరు చదవండి గట్టిగా, అందరు కలిసి. రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకుంటున్నాను. నీ నామమును స్మరణ చేయుచున్నాను అంటే అర్థం ఏంటి తెలుసా? ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాడు అన్నమాట. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ టైంలో? టైం ఏంటి అక్కడ ఇచ్చాడు? టైం ఏంటది? రాత్రి వేళ. ఇప్పుడు అది అండర్లైన్ చేసుకోండి, రాత్రి వేళ. ఓకే, ఇప్పుడు మీరు 62వ వచనం చూడండి. అదే కీర్తన 62వ వచనం. న్యాయమైన, చదవండి. న్యాయమైన నీ విధులు, ఆగండి నా వైపు ఉన్నది ఒకసారి. న్యాయ విధులు అంటే ఏంటి? వాక్యమే. న్యాయ విధులు అంటే ఏంటి? వాక్యమే. బైబిల్లో వాక్యానికి ఇంకో పేరు ఏంటంటే న్యాయ విధులు అని. ఓకే, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను అన్నాడు. నీ న్యాయ విధులు ధ్యానించి నీకు కృతజ్ఞత చెల్లించడానికి నేను అర్ధరాత్రి వేళ మేల్కొంటాను అన్నాడు. బైబిల్ చదవడానికి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి దావీదట అర్ధరాత్రి వేళ లేచాడట. అది అర్ధరాత్రి వేళ అనేది అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు అక్కడ. ఇందాక టైం ఏంటన్నాను? రాత్రి వేళ. ఇప్పుడు అర్ధరాత్రి వేళ. ఇప్పుడు 147వ వచనం తీయండి. 147వ వచనం. ఇదే కీర్తన 147వ వచనం. తెల్లవారక మునిపే, అందరు చదవండి. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. నీ మాటలు అంటే వాక్యమే. అంటే ఇప్పుడు తపన, దైవజనుకున్న తపన ఏంటంటే ఎంత ఓల్డ్గా లెగిస్తే అంత మంచిది దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికని ఆశపడుతున్నాడు అనమాట. ఆశపడి తెల్లవారక మునిపే లేచిపోతున్నాను అంటున్నాడు. నీ మాటల మీద నేను ధ్యాస ఉంచుతానంటున్నాడు. నీ మాటల్ని ధ్యానిస్తానంటున్నాడు. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటి? తెల్లవారక మునిపే అని. అది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు 148 ఆ కింది వచనం చూడండి. నీవిచ్చిన, అందరు చదవండి. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందాం అన్నాడు. రాత్రి జాములు. రాత్రి వేళ ఎన్ని జాములు ఉంటాయి తెలుసా? 4 జాములు ఉంటాయి. పగటి వేళ 4 జాములు, రాత్రి వేళ 4 జాములు. రాత్రి వేళ 4 జాములు అంటే ఏంటో తెలుసా? సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొదటి జాము, మళ్ళీ 9 నుండి 12 వరకు రెండవ జాము రాత్రి, అర్ధరాత్రి 12 నుండి 3 గంటల వరకు మూడవ జాము, తెల్లవారు 3 నుండి మళ్ళీ తెల్లారు 6 గంటల వరకు ఇది 4వ జాము. రాత్రి జాములు కాకమునిపే అని అన్నాడు. నేను లెగిస్తానన్నాడు. నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి లెగిస్తానన్నాడు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ 3 గంటలకు అట్లా లేసుంటాడు అనమాట. ఆ 3 గంటలకే అది 4వ జాము, రాత్రి వేళ 4వ జాము. 3-4 గంటలకు లేచి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాడట. నాకు ఆశ్చర్యం కలిగింది. 119 కీర్తన నేను ధ్యానం చేస్తున్నప్పుడు రాత్రి వేళ ధ్యానం చేశాడు, అర్ధరాత్రి వేళ ధ్యానం చేశాడు, తెల్లవారక మునుపు ధ్యానం చేశాడు, రాత్రి జాములు కాకమునిపే ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను అన్నాడు. వాట్ ఎ మ్యాన్ ఈజ్. అసలు ఎప్పుడు నిద్రపోయాడు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నిద్రపోయింది ఎప్పుడు ఇంతకీయన గారు? వాక్యానికి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాడే, అసలు నిద్రపోయింది ఎప్పుడు? ఇంకా ఆశ్చర్యం చెప్పనా? ఇదే కీర్తన తీయండి. ఇప్పుడు 119 కీర్తన 164వ వచనం గమనించండి. ఇప్పుడు 164వ వచనం అందరూ కలిసి నీ న్యాయ విధులను బట్టి
దినమునకు 7 మారులు నిన్ను స్తుతించుతున్నాను. ఇందాక నేనేమన్నాను? పొద్దున లేవగానే ప్రార్థన చేయాలా, బైబిల్ చదవాలా? ఫస్ట్ ఏం చెప్పాను? బైబిల్ చదవాలా. బైబిల్ చదివి బైబిల్లో చెప్పిన దాన్ని బట్టి, దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి మనలో నుంచి ఒక చక్కని ప్రార్థన బయటికి రావాలని చెప్పాను. అది కరెక్ట్ ప్రార్థన. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమన్నాడు కీర్తనకారుడు? ఏమన్నాడు దావీదు? దినమునకు 7 మారులు నీ న్యాయ విధులను బట్టి, నీ వాక్యాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. వాక్యం చదువుతున్నాడు, ఆ వాక్యంలో చెప్పబడిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే దినమునకు 7 మారులు. దినం అంటే పగలు పూట. పగలు పూట ఎన్నిసార్లట? అందరు ఎప్పుడు ఎన్నిసార్లు? 7 సార్లు. రాత్రి వేళ ఎన్నిసార్లు? రాత్రి వేళ అన్నాడు, అర్ధరాత్రి అన్నాడు, తెల్లవారు అన్నాడు, 4 జాములు కాకముందు అన్నాడు. ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తా, అంటే పగలు 7 సార్లట, రాత్రి 4 సార్లట. మరి మనోడు అసలు ఎప్పుడు పని చేస్తున్నాడు, ఎప్పుడు నిద్రపోతున్నాడు, ఎప్పుడు భోజనం చేస్తున్నాడు? ఎంత దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడో చూడండి. అసలు ఏదో ఉదయం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని వాక్యం చదివితే దినవంతటికి సరిపోద్దని అనుకోబాకండి. యూ విల్ నాట్ బి స్ట్రాంగ్. నువ్వు బలంగా ఉండలేవు. కనుక విశ్వాసులు ఎక్కువ టైం దేవుని వాక్యాన్ని గడపాల. అందరూ ఆమెనండి. ఇది మీరు చేయాలా? రేపటి నుంచి మీ పుస్తకాలకు వస్తే పక్కన పెట్టండి, మొబైల్ పక్కన పెట్టండి. మీ ఫ్రెండ్స్ తో చాటింగ్ కన్నా దేవునితో చాట్ చేయండి. దేవుని మాటలు వినండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఇప్పుడు కంటెంట్ చెప్పండి అందరూ. అందరికంటే చెప్పండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇంతవరకు అందరూ చెప్తారులే, ఆ తర్వాత చెప్పండి. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయో సఫలమగును. అందరూ సార్ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు ఎలాగుంటాడంట? నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగుంటాడట. ఆ చెట్టు నీటి కాలువల యోరన నాటబడింది కనుక బహు బలంగా ఉంటది. అది ఇట్ ఈస్ రూటెడ్ డౌన్. వేర్లు బాగా లోతుకెళ్ళిపోతాయి. బలం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉండను. ఫలం. మొదటిది ఏమన్నాను? బలం. రెండోది ఏమన్నాను? ఫలం. మూడోది ఏంటంటే అతడు చేయనదంతయు సఫలమగును. జయం. మూడో మాట ఏంటి? జయం. ఇప్పుడు ఈ 3 మాటలు చెప్పండి. ఏంటి? బలము, ఫలము, జయము. మళ్ళీ చెప్పండి. ఏమిటి 3? బలము, ఫలము, జయం. ఎవరికి? దివారాత్రములో దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడికి దేవుడు ఆ విజయాన్ని ఇస్తాడు నీ లైఫ్ లో. నేను 10th క్లాస్ కదా అయిపోయినా, నేను చెప్పాను మీకు 10th క్లాస్ ముగించుకుంటానే నేను మార్మన్స్ పొందాను. మీకు ఆల్రెడీ చెప్పాను. మా అమ్మ నన్ను ఎక్కువగా ఎక్కడ దిక్కేదంటే ఇక్కడే వాక్యం దగ్గరే గంటల తరబడి వాక్యం చదివాడిని. అంత మాత్రం దేవుడు నా స్టడీస్ లో నేను 4 మార్క్స్ తెచ్చుకుంటాడు చేయలే. పుస్తకాలు కూడా చదివాడిని తర్వాత, కానీ వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. మరి దేవుడు నన్ను ఫస్ట్ ర్యాంక్ లో పాస్ చేశాడు. నీకు ఆ విషయాన్ని ఇస్తాడు దేవుడు. లైఫ్ లో ఫలభరితమైన జీవితం ఇస్తాడు, నీకు బలం ఇస్తాడు. దివారాత్రము వాక్యం ధ్యానించడం నేర్చుకోవాలి దేవుడిగా, గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. 3వ వ్యక్తి. ఫస్ట్ వ్యక్తి ఎవరిని చూసాం? పౌలు. అందరు ఇప్పుడు ఎవరు? పౌలు. వెరీ గుడ్. ఆయన ఏమన్నాడు? దేహమందునను దేహమును విడిచినను ఎలా ఉండాలన్నాడు? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని ఇష్టపడ్డాడు ఆయన. ఐ వాంట్ టు ప్లీజ్ గాడ్. దేవుని సంతోష పెట్టాలనుకున్నాడు, అది గురిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు సెకండ్ వ్యక్తి ఎవరిని చూసాం? ఎజ్రాని చూసాం. ఎజ్రా దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, అది గురిగా పెట్టుకున్నాడు. దృఢ నిశ్చయం చేసుకున్నాడంట దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, అది గురిగా పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు 3వ వ్యక్తి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24,
25 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే, ఈ మాటలు జాగ్రత్త వినండి, ఇప్పుడు దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలనుకున్నాడు. నా గురి ఏంటంటే, నేను ఇప్పుడు ఇదంతా వివరించను, ఒక మాట దీంట్లో నేను హైలైట్ చేయాలనుకున్నాను. అదేంటంటే, దేవుని ప్రజలతో ఉండుట భాగ్యమని ఇచ్చాడు అనమాట. అది సంగతి. దట్స్ మై గోల్. నా గురి ఏంటంటే దేవుని బిడ్డలతో ఉండటమే, విశ్వాస సహవాసంలో ఎదగటమే నా గురి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో పడితే తిరగబాకండి. కొంతమంది ఫ్రెండ్స్ కి నో అని చెప్పడం నేర్చుకోవాలా, కొంతమందిని ఆఫ్ చేయాలా, కొంతమందిని ఎంటర్టైన్ చేయకూడదు. మా నాన్న అంటే నాకు చచ్చి భయం. పెళ్ళయ్యేదాకా మా నాన్న ఎదురుగా నిలబడి మాట్లాడేవాడిని కాదు. నేను పెళ్ళైన తర్వాతనే మాట్లాడటం నేర్చుకున్నా, మా నాన్న దగ్గర ఎదురుగా నిలబడి. లేకపోతే అన్ని అమ్మకి చెప్పడమే. నాకు ఏది కావాలన్నా అమ్మకి చెప్తే అమ్మ పోయి నాన్నకి చెప్పేది అనమాట. ఎప్పుడు మా నాన్న అంటే అంత భయం నాకు. అంటే ఆయన ఏదో క్రూరుడు ఏదో చేస్తాడని కాదు, కానీ సంభవం ఆ రెస్పెక్ట్ ఉండేదన్నమాట నాకు. ఒక రోజు మా నాన్న ఏదో నేను ఫ్రెండ్తో బండి మీద రావడం చూస్తాడు. నేను ఇంట్లోకి రాగానే ఏమన్నాడు తెలుసా, అరే నెక్స్ట్ టైం నువ్వు వాడితో కనపడొద్దు అన్నాడు. అంతే, ఒకటే మాట, నెక్స్ట్ టైం నువ్వు వాడితో కనపడొద్దు అన్నాడు. దట్స్ ఇట్. మళ్ళీ మీరు నమ్మరేహా, నా జీవితకాలు ఎప్పుడు మళ్ళీ వాడితో తిరగలేను. ఒక్కటే మాట మా నాన్న అన్నాడు, ఆ మాట, నెక్స్ట్ టైం వాడితో తిరగొద్దు అన్నాడు. అంతే. ఆ లైఫ్ బాగాలేదనమాట. మా నాన్న తెలుసు అది. కొంతమంది వ్యక్తుల్ని అవుట్ రైట్ గా మనం దూరం చేసుకోవాలా, తప్పదు. విశ్వాసుల సహవాసం ఎదగాల, బిలీవర్స్ తో ఎక్కువ టైం గడపాలా, రక్షింపబడిన వ్యక్తులతో టైం గడపండి ఎక్కువ, మారుమనసు పొందిన వాళ్ళతో టైం గడపండి ఎక్కువ. మీకంటూ ఒక మంచి ప్రేయర్ పార్ట్నర్ని ఎంపిక చేసుకోండి. వెళ్ళిపోయిన తర్వాత వారానికి ఒకసారి 3 రోజులకు ఒకసారి మీరిద్దరు కలిసి ప్రార్థనలో ఉండండి. నాకు అలాగున్నారు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇద్దరం కలిసి బయటకు వెళ్ళిపోతాం, ఊరు బయటికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని, లేకపోతే ఒక గుట్ట మీదకి ఎక్కి అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. ఇద్దరమే. అవసరం అది. విశ్వాసుల సహవాసం ఉంటే చాలా అవసరం. చాలాసార్లు ఒంటరిగా ఉంటాను ట్రై చేస్తామా, లేదా తప్పుడు స్నేహితులతో తిరుగుతాం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత. దట్స్ వెరీ డేంజరస్. నువ్వు బ్రతకలేవు, అలాగొనలేవు, గుర్తుపెట్టుకోవాలి, అలాగొనలేవు. కనుక సహవాసం మంచిగా ఉండాలి. మన సహవాసం దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మనం 3 వ్యక్తులు చూసాం. ఒకటి పౌలు, రెండోది ఎజ్రా, మూడోది మోషే. వీళ్ళు 3 వారి జీవితాల్లో గురిగా పెట్టుకున్నారు కొన్నిటిని. ఆ గురి కొరకు ప్రయాసపడ్డారు. ఇవన్నీ క్రీస్తుకి సంబంధించిన గురులే, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికమైన జీవితానికి సంబంధించిన గురులే పెట్టుకున్నారు. ఇప్పుడు మనమేం గురి పెట్టుకోవాలా? నేను పౌలు గారి గురించి ఆలోచన చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుందండి కొన్నిసార్లు. ఒకసారి మీరు ఫిలిప్పీ పత్రిక తీయండి. ఒక మంచి మాట చెప్తాను మీకు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 10, 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. హలో, విన్నారా? ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఏంటి అండర్లైన్ చేసుకోవాల్సిన మాట? ఆయనను
ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం నేను సమస్తమును పెంటతో సమానంగా నష్టముగా ఎంచుకుంటున్నాను. పౌలు గారికి ఉన్నటువంటి మరో గొప్ప ఆశయం ఏంటంటే నేను ప్రభువుని తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఐ వాంట్ టు నో హిమ్ అని అన్నాడు. మీకు విషయం చెప్పనా, పౌలు గారు చాలా సంఘాలు స్థాపించాడు, చాలా అద్భుతాలు చేశాడు. అన్నిటికన్నా గొప్ప ఆధిక్యత దేవుడు పౌలుకి ఇచ్చిన ఆధిక్యత ఏంటో చెప్పనండి, బ్రతుకున్నప్పుడే పరలోకం తీసుకెళ్ళిపోయాడు. మూడో ఆకాశమునకు కొనిపోబడును అని ఉంటది 2 కొరింథీ 12 మూడో ఆకాశమునకు కొనిపోబడ్డాడట. అంటే పరలోకం తీసుకెళ్ళిపోయాడు ప్రభు పౌల్ని. బతుకున్నప్పుడే పరలోకం చూపించాడు. ఆ చూసి కిందకు వచ్చాడు. అప్పుడు పరలోకానికి వెళ్ళి వచ్చినాడు ఎలాగుంటాడు, ఇక నాకు తిరిగిలేదన్నట్టు కాలరగలేస్తాడు. ఓ వారం రోజులు దుబాయ్కి వెళ్ళి వస్తేనే దుబాయ్ రిటర్న్ అని రాసుకుంటాడు పేరు కింద. ఏంటి, అమెరికాకి ఒక వారం రోజులు వెళ్ళొస్తే అమెరికా రిటర్న్ అని రాసుకుంటాడు. మరి పౌలు ఏమి రాసుకోవాలా, సెయింట్ పాల్ హెవెన్ రిటర్న్ అని పెట్టుకోవాలి, పరలోకం నుండి తిరిగి వచ్చాడని. ఇప్పుడు పరలోకం చూసినోడికి ఇంకేం చూడాలనుకుంటాడు, ఇంకేం ఉండదు. దట్స్ ఎ క్లైమాక్స్ కదండి. ఇక అంతకు మించింది ఏముంటది, ఇంకేముండదు. ఇంకా నాకంతా తెలుసా విరగిపోతాడు. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా, ఇంత జరిగి నేను ఆయన పునరుత్థాన బలమెట్టిదో ఇంకా తెలుసుకోవాలంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందరు దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందంటున్నాడు. ప్రభువుని తెలుసుకోవాలి నేను. ఇప్పుడు నేను కూడా ఒక 40 సంవత్సరాలుగా సేవ చేస్తున్నా, ప్రసంగాలు చేస్తున్నా. 40 సంవత్సరాలుగా ప్రసంగం చేస్తున్నా, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నేను విద్యార్థినే. దేవుని వాక్యానికి ఎందుకు వస్తే వీఆర్ ఆల్ స్టూడెంట్స్, మనందరం విద్యార్థులమే. ఎప్పటికీ చచ్చేంత వరకు తెలుసుకుంటూనే ఉండాలా. ప్రభు తెలుసా నీకు? ప్రభు తెలుసా? ఆయనకి నువ్వు తెలుసా? ఇప్పుడు మనందరికీ మోడీ గారు తెలుసా లేదా? తెలుసు. మనం ఆయనకి తెలుసా? తెలియదు. మనం ఆయనకి తెలీదు. ఏదో భారతదేశ ప్రధాని అని మనకు తెలుసు అంతే. బట్ ఆయన గురించి తెలుసు కానీ ఆయన తెలియదు మనకి. ఆయన గురించి తెలుసు కానీ ఆయన తెలియదు. యేసు ప్రభు గురించి తెలుసు కొంతమందికి, కానీ యేసు తెలియదు. అదనమాట. నోయింగ్ అబౌట్ అండ్ నోయింగ్ పర్సనలీ బోత్ ఆర్ డిఫరెంట్. నోయింగ్ అబౌట్, ఆయన గురించి తెలుసుకుంటున్నావు కానీ ఆయన ఎవరో నీకు తెలియదు అసలు. అంటే ఎవడన్నా యేసు ప్రభు చెప్తే ఆయన గురించి విన్నాం అనమాట, అది సంగతి. నీకు నీవుగా వాక్యం చదివి ధ్యానించి పఠించి ప్రభుని గురించి ఒక వ్యక్తిగతమైన అనుభవంలోకి వస్తావు చూసావా, అది నిజంగా తెలుసుకోవడం అంటే అదనమాట తెలుసుకోవడం. నేను ప్రభుని తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాను అన్నది పౌలు గారు. మనం తపన పడాలి ప్రభుని తెలుసుకోవడానికి. అది మన గురి కావాలి. ఇంకా ఎక్కువగా ప్రభుని గురించి నేను తెలుసుకోవాలనుకోవాలి. నాకు చిన్నప్పుడు అంటే కాదు, ప్రభుని అంగీకరించిన కొత్త దినాల్లో దేవుడు నాలో పెట్టిన ఆశ ఏంటో చెప్పనండి. నేను ఎక్కడ మీటింగ్ దొరికితే అక్కడికి వెళ్ళిపోయాను వాక్యం వింటాను. వాక్యం అంటే నాకు బాగా ఇష్టం. ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా ఐ లవ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం నాకు సత్య ప్రేమ. గంటల తరబడి చదివేస్తాను మేడం, అందుకనే బాగా ఇష్టపడతాను. ఎక్కడ మీటింగ్ దొరికితే అక్కడికి వెళ్ళిపోయాడు. కొత్త విషయాలను తెలుస్తాయని వినటానికి వెళ్ళాడు అన్నమాట. ఇప్పుడు అక్కడ ఎవరైనా ప్రసంగికులు ప్రసంగం చేశారనుకోండి, కనీసం రాసుకోను. నేను నోట్స్ కూడా రాసుకోను. అంటే మీరు నోట్స్ మూసేయమని చెప్పట్లేదు. నాకు అలా ఇష్టం. అట్లాగా ధ్యాస పెట్టి వినేవాడిని అనమాట. ఇంకా నా మైండ్ ఎటో డైవర్ట్ అవ్వదు. అట్లా గంట సేపు వినేవాడిని. అంతా నా మైండ్లోకి ఎక్కిపోయేది, బుర్రకెక్కేది అనమాట. అప్పుడు నేను ఇంటికో చేంజ్ చేసేవాడిని. అంటే రాత్రి ఆ దైవజనుడు ఏ వాక్యం మీద ప్రసంగం చేశాడో అదే వాక్యం మీద ఇంటి దగ్గర మళ్ళీ ప్రసంగం ప్రిపేర్ అయ్యి ఉన్నాను అనమాట. నేను కొత్తగా మళ్ళీ వేరే ప్రసంగం ప్రిపేర్ అయ్యేవాడిని అనమాట. అట్లా బాగా ధ్యానం చేసుకున్న వాక్యాన్ని నమ్మి పడేస్తున్నాను. ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ. కొత్త తలంపులు వస్తాయి, కొత్త ఆలోచనలు ఇచ్చేస్తారు దైవజనులు. అవన్నీ తీసుకోవడం, నాకు నేనుగా చదవడం అన్నమాట.
నాకు నేనుగా చదవడం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎంత మంచి దైవజనుడు మీకు వాక్యం చెప్పినా ఆ వాక్యం ఏంటో తెలుసా? ఇడ్లీయే. ఏంటది? అందరు చెప్పండి, ఏంటది? ఇడ్లీ అంటే టిఫిన్ అనమాట అది. కానీ నిజమైన భోజనం ఏంటో తెలుసా? మీకు మీరుగా దేవుని వాక్యాన్ని తెరిచి కూర్చుండి ఒక అరగంట గంట ధ్యానిస్తారు చూసారా, అది కరెక్ట్ ఆహారం అనమాట. అందరూ ఆమెనండి, అది బలమైన ఆహారం. ఇప్పుడు చాలా మంది విశ్వాసం చేస్తున్న పని ఏంటంటే ఇడ్లీ మీద బతికేస్తున్నారు. అక్కడక్కడ ప్రసంగాలు విని చాలు అనుకున్నారు. ఎవడు ఇంక వాక్యం చదవట్లే, తాముగా వాక్యం చదవట్లే ఎవరు. దట్స్ ఎ డేంజరస్ థింగ్. అందుకనే బలం లేదు వాళ్ళకి. ఏ బోధ పడితే ఆ బోధ వినేస్తారన్నమాట. ఇది కరెక్టా కాదా అని తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళుగా వాక్యం ధ్యానించట్లేదు కనుక. ఇంకా ఫైనల్ గా ఒక ప్రశ్న అడిగి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ముగిచ్చేస్తాను. ఇప్పుడు ప్రశ్న అందరూ ఆన్సర్ చేయొచ్చు. క్రైస్తవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? అల్టిమేట్ గోల్ ఇప్పుడు నేను చెప్పినన్ని మర్చిపోండి, అది కాదు మాట్లాడేది. ఏది? ఆయన సంతోష పెట్టడం, వాక్యాన్ని ధ్యానించడం, ఆయన అంటే దేవుని బిడ్డలతో సహవాసం చేయడం, ఇవన్నీ పక్కన పెట్టండి, ప్రభువుని తెలుసుకోవడం. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న డిఫరెంట్. ఇది క్రైస్తవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ఏంటి? అబ్బా, బాగా చెప్పారు బ్రదరు. అమ్మా మీరేమన్నారు? అమ్మా పరలోకం. వెరీ గుడ్. నాకు తెలుసు మనందరూ ఏమనుకుంటాం అంటే పరలోకం వెళ్తామే అని. పరలోకం వెళ్ళడమే మన గురిగా పెట్టుకుంటున్నాం. అల్టిమేట్ గోల్ అదే కదా. ఇక ఒక దినాన పరలోకం చేరుకుంటే చాలరా బాబు అని ఫీలింగ్. ఇప్పుడు పరలోకం చేరుకోవడం అది ఇంపార్టెంట్ గోల్ కాదు మనకి. ఇక్కడ బ్రదర్ చెప్పారు చక్కని ఆన్సర్. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే విశ్వాసంగా ఆయన పోలికలోనికి మార్చబడడం. అందరూ ఆమేనండి. యేసు క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబట్టమే మన గోల్. నేను ఆయన వలే ఉండాలా, అది నా గురి. ఆయన ప్రేమను కలిగి ఉండాలా, ఆయన పరిశుద్ధతను కలిగి ఉండాలా, ఆయన తగ్గింపు కలిగి ఉండాలా, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన క్షమాపణ, ఆయన గుణలక్షణాలన్నీ నాలో వచ్చేయాలా. నేను క్రీస్తు వలే నేను ఉంటానంటే ఇది ఫిజికల్ స్ట్రక్చర్ కాదు. క్రీస్తు వలే ఉండడం అంటే యేసుక్రీస్తు లాగా భౌతిక రూపం కాదు మనకు కావాల్సింది. యేసుక్రీస్తు లాగా భౌతిక రూపం మార్చాలంటే నువ్వు అంగి వేయాలా, లాంగ్ హెయిర్ పెట్టుకోవాలా, చెప్పులు కూడా వేసుకోవద్దు, వెజిటేరియన్ తినాలేమో, ఎక్కడికెళ్ళి నడిచి వెళ్ళాలా, ఆటోలు కూడా తీసుకోవడానికి లేదు. యేసుక్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే భౌతిక రూపం కాదు, భౌతిక స్టైల్ కాదు, యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు కలిగి ఉంటాం అనమాట. సో విశ్వాస జీవితం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను క్రీస్తు సారూప్యంలోనికి మార్పు చెందుతాయే. అందరూ ఆమేన్. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక తీయండి. 2 వచనాలు చూపించి ముగిస్తా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు. ఇక్కడి నుండి అందరు చదవండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అందరు చదవండి. దేవుడు చదవండి. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారట తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. దేవుని స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా హల్లెలూయా. మనం ఎలాగుండాలని దేవుడు మనం నిర్ణయించుకున్నాడు? తన కుమారుని యొక్క సారూప్యంలోనికి ఎదుగు నిమిత్తం. మనం వింటున్నారా? మన అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వలె మార్పు చెందడమే. కానీ ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వి ట్రై టు ఇమిటేట్ అదర్స్. మనం ఇతరులాగా ఉండాలనుకుంటాం అన్నమాట. నేను కొన్ని సంవత్సరాలు ఏమని ప్రార్థన చేశానంటే మార్మన్స్ పొందిన కొత్త దినాల్లో కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఏమనంటే ప్రభువా నేను ఒక బిల్లి గ్రహం కావాలా, నేను బిల్లి గ్రహం లాగా ఉండాలా, నేను బిల్లి గ్రహం లాగా ఉండాలని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుంటే ఒక రోజు ప్రభు నాతో అన్నాడు,
నాకు ఒక్క బిలిగ్రామ్ చాలే అన్నాడు. నేను బిలిగ్రామ్ లాగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, నాకు ఒక్క బిలిగ్రామ్ చాలు, మరి నువ్వెందుకు అన్నాడు. నువ్వు వద్దురా బాబు అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, బుర్ర వెలిగింది. అప్పుడు నేను ఒక వ్యక్తిలాగా ఉండాలి అనుకోకూడదు. నీకు ఒక దైవజనుడు ఎంత ఇష్టమైనా ఆయనలాగా ఉండాలి అనుకోవద్దు. మా ఊర్లో ఒకడు ఉన్నాడు, మా ఊర్లో ఒక కుర్రోడు అంత నాలాగా ఉండాలని ట్రై చేస్తాడు అనమాట. ఆడికి నేనంటే బాగా ఇష్టం. హెయిర్ స్టైల్ నాలాగుంటది, నడవడం నాలాగుంటది, నిలబట్టడం నాలాగుంటది, అంత నాలాగే. అందుకనే ఆయన మా ఊర్లో ఏమంటారంటే జూనియర్ జెన్నీ అంటారు ఆయన జూనియర్ జెన్నీ అంటాడు. కావాలా యాక్ట్ చేస్తాడు. నువ్వు నాలాగా ఉండటం వల్ల పరలోకానికి వెళ్ళావు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. నేను ఒకసారి ఒక పేద వాళ్ళ బిడ్డకి ఏదో ఆపరేషన్ అవుతే బ్లడ్ ఇచ్చా. మొత్తం 8 సార్లు ఇచ్చానులేండి బ్లడ్. ఎందుకంటే నేను రాయవెల్లూరులో ఉన్నాను కదా, సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చదువుకున్నాను కదా. నా ఓ పాజిటివ్ బ్లడ్. మీకు ఎవరికైనా బ్లడ్ కావాలని చెప్పండి, ఇచ్చేస్తాను. ఓకే, నాది ఓ పాజిటివ్ బ్లడ్ అంటే వీఆర్ ద డోనర్స్, యూనివర్సల్ డోనర్స్. ఎవరికైనా ఇవ్వచ్చు మేము బ్లడ్. సో అలాగే బ్లడ్ ఇస్తా ఉంటాను అప్పుడప్పుడు. అయితే ఒక పేద ఆమె వాళ్ళ బిడ్డకి బాగలేక చనిపోయే స్థితిలో ఉంటే బ్లడ్ కావాలని బ్లడ్ ఇచ్చారు. బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆమె ఎలాగుందో చూడటాను కానీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చి, అయ్యా మా అమ్మాయికి మీ బ్లడ్ ఇచ్చారు, ఇక అచ్చం మీలాగే ఉంటుంది రేపు అంది. అమ్మ నాలాగా అస్సలు ఉండదు మీ అమ్మాయి. బ్లడ్ ఇచ్చేంత మాత్రం నాలాగా మారదు. మన అందరిలో ఉన్న బ్లడ్ ఏంటంటే యేసుప్రభు బ్లడ్డే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఆయన వలె మార్పు చెందాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన వలె ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ది అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను క్రీస్తు వలె ఉంటాను. ఆయనలాగా మార్పు చెందడానికి ప్రయత్నం చేయాలి. నల్లగొట్టబడాలా. ప్రభు నల్లగొడతాడు. ఆ సారూప్యం వచ్చేంత వరకు నల్లగొడతాడు. ఇష్టపడాలా. ప్రభు నల్లగొట్టేటప్పుడు మనం ఇష్టపడాలి. నీకు ఇష్టమైన ఆ మార్పు నాలో తీసుకురండి ప్రభు అని అడగాలి. అందుకనే పేతురు చక్కని మాట అంటాడు, ఇది కంట చెప్పిన వాళ్ళకి 100 రూపాయలు ఇస్తా. నేను వచనం చెప్తా, రెఫరెన్స్ చెప్తా, మీరు వచనం చెప్పండి. ఎవరైనా వచనం చెప్తే 100 రూపాయలు ఇస్తా. 100 రూపాయలు. ఓకే, 1 పేతురు 2:9. కంట చెప్పిన వాళ్ళకి 100. సరే, నేను క్లూ ఇస్తా. ఫస్ట్ చూడవద్దు, ఇప్పుడే చూడొద్దు. నేను క్లూ ఇస్తా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, ఇప్పుడు ఇది కంట చెప్పండి నిలబడి. ఫస్ట్ చేయొత్తండి తెలిసిన వాళ్ళు. రా పాప, దగ్గర పాప చేయొత్తింది. రామరా, నువ్వే రా. లే నువ్వు లే, ఫస్ట్ లే. చేతులు ఎత్తాగా. ఏముంది, రాదందా? పూర్తిగా సగం వచ్చా? ఓ యూత్ కాదా? సరే. ఓహో యూత్ కాదా? కనీసం యూత్ అని చెప్పుకోవచ్చుగా నువ్వు. ఈ లెక్కలోనన్నా ఎవరైనా చెప్తారా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఓకే, అందరూ బైబిల్ తెరండి ఒకసారి. 1 Peter 2nd chapter 9th verse. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2:9. ఆటో ఛార్జీలు వచ్చాయి, 100 రూపాయలు రెడీగా ఉన్నాయి. ఓకే, 1 పేతురు 2:9. మళ్ళీ అందరు కలిసి చదవండి. ఇప్పుడు వచ్చిన అందరు కలిసి చదవండి. ఓకే, అందరు నా వైపు చూడండి. ఇప్పుడు బైబిల్ ముయ్యండి. ఇప్పుడు చెప్పండి ఎవరైనా. ఇప్పుడు కంటెంట్ చెప్పండి ఎవరైనా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, ఎవరు చెప్తారు? తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను. ఎవరు చెప్పట్లేదు బా, ఇంత క్లూ ఇస్తున్నా. ఒకసారి చూస్తున్నారు కదా, ఎవరు చెప్తారా? మర్రా చెప్పేవారు, ఎవరు చెప్పేది? పాపరా లే, నిలబడు. వెరీ గుడ్, నిలబడు. అమ్మా అక్కడ ఒక మైక్ ఇచ్చేయండి బాబు అక్కడ ఒక మైక్ ఇచ్చి. ఆ పాప ఇచ్చి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుటకు
పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము యాజకులైన సమూహమును పరిశుద్ధ జనము. భయం వేస్తుందా? దేవునికి ఏర్పరిచిన వంశమును యాజకులైన సమూహమును పరిశుద్ధ జనముగా దేవుని సద్దైన ప్రజలనై ఉన్నారు. వెరీ. దానికంటే ముందు ఇంకొక మాట మిస్ చేసావు. కావాలంటే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా. మళ్ళీ ఒకసారి వాక్యం చూడు. నువ్వు ధైర్యం చేసి నిలబడ్డావు కనుక ఒకసారి 2:9 చదువు, మళ్ళీ చూసుకో, మళ్ళీ నిలబడు మైక్ పట్టుకొని. ఇప్పుడు 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 మిస్టేక్ లేకుండా చదువు. ఇక ఒకసారి చూసావుగా, ఇప్పుడు చూడు ఒకసారి. ఇప్పుడు నిలబడి ఇప్పుడు చెప్పు. బాయ్స్ కి టైం ఇస్తాను నేను. ఇంకొక 100 రెడీ. అవసరం లేదు, ఇంకో 100 రెడీ. ఎవరు రెడీగా ఉండి చెప్పండి నాకు, బాయ్స్. ఓకే పాప, లే, టైం లేదు, లే. చెప్పమా. కేసీఆర్, గాడ్ బ్లెస్ యు మా. రైట్. ఓకే, బాయ్స్ రెడీయా? ఇంకో 100 రెడీ. ఇదే వచ్చిన బాబు. ఇంత ఈజీ ఛాన్స్ ఇస్తే చెప్పరే. ఇట్స్ షేమ్ ఆన్ యూ. నా పరువు దిగిపోకండి, మన అంతా బాయ్స్ యార్. నేను కూడా బాయ్ లాగా ఫీల్ అయిపోతాను. ఓకే, ఎవరైనా ఒక లేచి చెప్పండి నా పరువు నిలబెట్టడానికి. కమాన్ చెప్పండి. వెరీ గుడ్. అయితేనా? కానీ అయితే మీరు చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయని. చీకటిలోంచి పిలిచిన దగ్గరికి వెళ్ళిపోయావా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము వెరీ గుడ్ ఏర్పరచబడిన వంశమును యాజక సమూహమును రాజులను యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను. వండర్ఫుల్. క్లాప్స్ కొట్టండి ఒకసారి. రా తమ్ముడు, రా. నా పరువు నిలబెట్టావు, రా. గాడ్ బ్లెస్ యు తమ్ముడు. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ మనం ఎందుకు వచ్చాం చదివేది? ఇప్పుడు అందరు కలిసి చదవండి. అందరు కలిసి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును పరిశుద్ధ జనమును రాజులైన యాజక సమూహమును దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట మీకు చదివించానంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయడానికి అన్నాడు. గుణాతిశయములను ప్రచురం చేయడం అంటే దేవుని యొక్క గుణలక్షణంలోని గొప్పతనాన్ని మనం చూపించాలట. సో మన అల్టిమేట్ గోల్ ఏమన్నామంటే, నేను క్రీస్తు పోలికలోనికి మార్చబట్టాను. అల్టిమేట్ గోల్ క్రీస్తు పోలిక అంటే క్రీస్తు యొక్క గుణలక్షణాలు నాలోకి రావడం నా అల్టిమేట్ గోల్ అన్నమాట. ఆ గుణలక్షణాలు నాలోకి వస్తున్న కొలది ఆ గుణలక్షణాలని నేను ఇతరులకు చూపించవలసిన వాడనై ఉన్నానని దేవుడిని అర్థం చేస్తాను. కనుక లోకం మన నుండి ఏం ఆశిస్తుందంటే, యేసుక్రీస్తు యొక్క లైఫ్ మన నుండి ఆశిస్తుంది అన్నమాట. ఆయన క్యారెక్టర్ మనలో చూడాలని ఇష్టపడుతుంది అనమాట. యేసుక్రీస్తుకి సంబంధించిన ఆ గుణలక్షణాలన్నీ లోకం మనలో చూడాలని ఇష్టపడుతుంది అనమాట. అందుకే ఈ మాట చెప్పాడు పేతురు, మీరు ఎందుకు చీకట్లో నుంచి వెలుగులోకి పిలువబడ్డారంటే క్రీస్తు యొక్క గుణ లక్షణాన్ని లోకానికి చూపిస్తా అంటాను. ఇది మన యొక్క అల్టిమేట్ గోల్ కావాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తున్నాం.